సంతోషం. అంటే 4,000 రూపాయలతో పాటు గత 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కూడా 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా చాలామంది వికలాంగులు అనుకున్నారు ఏంటంటే 6,000తో పాటు గత 3 నెలలది కూడా ఏ విధంగా 1,000 రూపాయలు చొప్పున ఇచ్చారో అదేవిధంగా 3 9,000 ప్లస్ 6,000 కూడా 15,000 ఇస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు. మరి 6,000 ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అలాగే అన్న క్యాంటీన్ల గురించి కూడా మరి పెట్టడం జరిగింది. త్వరలో కూడా ఆ కార్యక్రమం చేస్తారని చాలా సంతోషం అండి. అయితే మీ ద్వారా కోరేది ఏంటంటే గతంలో కాకుండా ఈ అన్న క్యాంటీన్లు అనేది 5 సంవత్సరాలు కూడా పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం నర్సీపట్నంలో. ఎందుకన్నదంటే ఆనాడు 2014లో వాగ్దానం చేసి 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా పెట్టలేదు. నర్సీపట్నంలో కేవలం ఒక 6 నెలల ముందు 2019 ఎన్నికలు వస్తున్నాయి కానీ ఒక 6 నెలల ముందు పెట్టారుగా తప్ప 4.5